ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించకపోతే వైద్యం అందించలేం అంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది హాస్పిటల్స్ అసోసియేషన్. ఇంతకీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఎంత? ఈ సమస్యను ప్రభుత్వం ఎలా డీల్ చేయబోతోంది? ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవల్ని నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. 2000 కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్యను పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఏపీ హాస్పిటల్ స్పెషాలిటీ అసోసియేషన్ ప్రతినిధులు. బకాయిలు విడుదల చేయాలని కోరుతూ కొన్ని రోజులుగా డిమాండ్లు చేస్తున్నా ఎన్నోసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదంటోంది హాస్పిటల్స్ అసోసియేషన్. తమ విజ్ఞప్తుల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. బకాయిలు పెరిగిపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఈ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనకదగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్ ఆసుపత్రులు. బీమా కంపెనీల భాగస్వామ్యంతో వైద్య సేవలు అందించాలని భావిస్తోన్న ప్రభుత్వం మరి ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.